నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు స్టెప్ బై స్టెప్ స్లోగా మనం ట్రేడ్ చేసి డబ్బులు సంపాదిస్తాం. నేను చూడండి, మార్కెట్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు 9:32 అవుతుంది. 15 మినిట్స్ అయితే నేను ఇంకా ట్రేడ్ చేయట్లేదు, ఎందుకంటే స్లో మూమెంట్స్ చూడండి. జీరో ట్రేడ్స్, అసలు ఏం ట్రేడ్ తీసుకోలేదు. ఇగో ఇక్కడ స్టార్ట్ అయింది మార్కెట్. ఓకే, 9:15 ఇది దీంట్లో చూపిస్తాను చూడండి. స్లోగా మూవ్ అవుతుంది, పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది. నాకు బ్రేక్అవుట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పేషెన్స్ చాలా ఎక్కువ. 9:15కి ఓపెన్ చేయగానే అరే పైకి అవుతుంది కొనేసాం, కిందికి అవుతుంది కొనే, అది పెట్టుకోకండి. మనకు మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. కరెక్ట్ ప్లేస్ తీసుకొని ఎంట్రీ ఎగ్జిట్ చేసుకోవాలి. ఓకే, కరెక్ట్ ట్రేడ్ చేసాం. స్టే ట్యూన్. నేను మంచి పొజిషన్ తీసుకునే ముందు రికార్డ్ చేస్తాను. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ఫ్రీయే కదా. ఓకే, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, మీలాంటి ట్రేడర్స్కి వీడియో రీచ్ అవుతుంది. ఓకే, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. నాకు కొంచెం ఆపర్చునిటీ అనిపిస్తుంది గైస్ పుట్ సైడ్లో. నేను ఒక చిన్న ట్రేడ్ చేస్తున్నా పుట్ సైడ్లో. ఓకే, మీరు చూసుకున్నట్టే బ్రేక్అవుట్ అయ్యి కిందికి పడుతుంది అది. సో కొంచెం వెయిట్ చేద్దాం. చూడండి, ఇక్కడ దాకా వెళ్ళి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ సెల్లర్ జోన్ నుంచి కిందికి పడడానికి ట్రై చేస్తుంది. సో దేర్ ఇస్ అ ఛాన్స్ దట్ ఇట్ విల్ గో స్టిల్ డౌన్. ఓకే, సో నేను ఒక చిన్న పుట్ బై చేసుకుంటా, 300 క్వాంటిటీ. చూద్దాం. ఓకే, చలో బై చేసిన గైస్. 122 దగ్గర బై చేసిన, చూద్దాం. ఓకే, ఇది సస్టైన్ అవుతే మనకు ప్రాఫిట్ ఇచ్చిపోతుంది. ఓకే, కమ్ ఆన్. ఇది నా ఫస్ట్ ట్రేడ్ గైస్. చూడండి, ఒకటే ట్రేడ్, అసలు ట్రేడ్ ఏం చేయలేదు. ఓకే, ఈఎంఐ కన్నా కింద ఎండ్ అయితే వీ విల్ ఎగ్జిట్ దిస్ ట్రేడ్, ఎల్స్ వీ విల్ క్యాప్చర్ బిగ్ ట్రేడ్ ఇన్ దిస్. ఓకే, ఫిఫ్టీన్ ఈఎంఐ ఇంకా 9 ఈఎంఐ కట్ చేసుకొని కిందికి వచ్చింది గైస్. సో దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ ఇంకా కిందికి పడే ఛాన్స్ ఉంది. ఇక్కడ సెల్లర్స్ బయర్స్ ఎవరు ఉంటే వాళ్ళని ఎగ్జిట్ చేసి ఉంటుంది. సో చూద్దాం, అన్లెస్ జర స్ట్రాంగ్ బయర్స్ ఉంటే కానీ ఇది ఇంకా పైకి పోదు. లెట్స్ సీ గైస్, చూసుకుందాం ఏమైతే అది. కరెంట్లీ 500 లాస్లో కనిపిస్తుంది గైస్, రెడ్లో ఉంది. చూద్దాం, ఇది ఇంకొక చిన్న డ్రాప్ ఇస్తుందా. ఇక్కడ ఈఎంఐ ఉంది యాక్చువల్లీ, చూద్దాం. ఇది 15 మినిట్స్ క్యాండిల్, ఇది 5 మినిట్స్ క్యాండిల్. ఓకే, ఒకసారి 1 మినిట్లో చూసుకుందాం. ఓకే, 1 మినిట్లో చూస్తే ఈఎంఐ నుంచి మళ్ళీ రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది గైస్, చూద్దాం. ఒకవేళ పైకి వెళ్ళిపోతే కష్టం, ఈ జోన్ నుంచి పైకి వెళ్ళిపోతే వీ కెనాట్ డూ ఎనీథింగ్. బట్ ఇక్కడ నుంచి ఒక రిజెక్షన్ తీసుకుందాం అనుకోండి, ఇంకా స్ట్రాంగ్ ఫాల్ ఇక్కడ దాకా పడుతుంది. 560 దాకా పడే ఛాన్స్ ఉంది. బట్ డైలీ బయర్స్, యాక్చువల్ మార్కెట్ బయింగ్ జోన్. బట్ చిన్న టైంలో మనం ఒక చిన్న స్కాల్ప్ చేద్దామని చెప్పేసి నేను పుట్ సెట్ బై చేసా గైస్. Come on. చలో గ్రీన్కి వచ్చేసాం కదా. 1600 ప్రాఫిట్ నడుస్తుంది, 3000 ప్రాఫిట్ నడుస్తుంది. నైస్. ఇంకొంచెం పైకి వస్తుంది. కమ్ ఆన్, సూపర్. ఇంకొక ఫాల్ గైస్, కమ్ ఆన్. 2000 ప్రాఫిట్ నడుస్తుంది ట్రేడ్లో. ఓకే, నేను ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నా, ఎందుకంటే ఇది
ఇంత ఫాల్ వచ్చింది కదా, ఎగ్దమ్స్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది చూడండి. సో నా ఫస్ట్ ట్రేడ్ 900 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. ఇది 3000 రూపీస్ వచ్చింది కానీ నేను బుక్ చేసుకోలేదు బికాజ్ పెద్ద ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి. ఇది మళ్ళీ ఈ జోన్కి వచ్చి ఇక్కడ క్యాండిల్ ఎండ్ అయింది అనుకోండి, మళ్ళీ పడే ఛాన్స్ ఉంది. సో లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఓకే, మంచి మూవ్ ఇచ్చింది గైస్, జబక్కని మూవ్ ఇచ్చింది. నిఫ్టీలో అట్లనే గైస్, అంటే మూవ్ ఇచ్చి సడన్గా రివర్స్ అయిపోవడం. బ్యాంక్ నిఫ్టీ లాగా కంటిన్యూస్ ట్రేడ్ ఇవ్వదు ఇది, అందుకే నాకు నిఫ్టీ అంటే పరమ చిరాకు. కంటిన్యూస్ మూమెంట్స్ ఇవ్వదు అది, బట్ ఇట్స్ ఓకే. అది ఎట్లుంటే మన స్కిల్స్ బట్టి మనం ప్రాఫిట్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకున్నాం. ఓకే, చూడండి ఇంత మంచి మూవ్ ఇచ్చి మళ్ళీ రివర్స్ అయిపోయింది. చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక రెడ్ క్యాండిల్ వచ్చి క్యాండిల్ ఎండ్ అయింది అనుకోండి, మళ్ళీ పుట్ సైడ్ బై చేసుకోవచ్చు మనం. మంచి మూమెంట్ క్యాప్చర్ అయింది గైస్ మనది. చూడండి ఒకటే ట్రేడ్ మనము 122 దగ్గర తీసుకొని 126 కమ్మని జస్ట్ 4 పాయింట్సే గైస్. యాక్చువల్లీ ఇంకా ఎక్కువ పాయింట్స్ వచ్చినాయి, మనము ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. ఎందుకంటే మార్కెట్ చూడండి రివర్స్ అయిపోయింది. ఇది ఎక్స్పీరియన్స్ తోటి వస్తుంది ఎందుకు కట్ చేసిన అనేది. నేను సమ్వేర్ అవుట్ ఇక్కడ కట్ చేసా, 126 దగ్గర కట్ చేసా, వడక్కని కిందికి పడిపోయింది సారా. సో అట్లుంటుంది అనమాట. చలో ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది అనుకోండి, ఇంకా పడుతుంది. బట్ ఇక్కడ బ్రేక్ అయిపోతే ఈ నెవర్ నో. బట్ కొంచెం సేపు వెయిట్ చేద్దాం, ఆగండి. ఓకే, ఇప్పుడు ట్రేడ్ తీసుకోవద్దు, పేషెన్స్. నేను చూస్తే ఒక నియర్లీ ఒక 30 మినిట్స్ నేను జస్ట్ వెయిట్ చేసా గైస్ మంచి ట్రేడ్ కోసం. ఇది తీసుకున్న 3000 ప్రాఫిట్ టచ్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. నేను 1000కి బుక్ చేసుకున్నా. బట్ పేషెన్స్ ఉంటే యూ క్యాన్ గెట్ గుడ్ ట్రేడ్స్ గైస్. సో వెయిట్ చేద్దాం. ఓకే, బయింగ్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది ఇప్పుడు, ఎందుకంటే పెద్ద ఫాల్ వచ్చిన తర్వాత అది నెక్స్ట్ క్యాండిల్ దాన్ని కవర్ చేసుకొని ఆల్మోస్ట్ బ్రేక్ అయ్యే ఛాన్స్ దాకా వెళ్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే పెద్ద బులిష్ క్యాండిల్ వస్తుంది కాబట్టి చూడండి. సో మనం బులిష్ సైడ్ షిఫ్ట్ అయిపోతాం లైక్ వాటర్. ఓకే, బట్ ఇక్కడ నుంచి అగైన్ రిజెక్షన్ తీసుకుంటే ఈఎంఐ కన్నా పైన ఎండ్ అయింది అనుకోండి, బులిష్ క్యాండిల్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. ఇది చూడండి, 15 మినిట్స్ క్యాండిల్ ఇట్లా కనిపిస్తుంది చూడండి. ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంది, ఇది 618 కన్నా పైన వెళ్తే బులిష్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఉంటే మళ్ళీ కిందికి పడే ఛాన్సెస్ ఉంది గైస్. 618 యాజ్ ఐ సెడ్, 618 కన్నా పైకి వెళ్ళాలంటే చాలా కష్టం దానికి. సో వీ విల్ బీ ఇన్ ఫుట్ సైడ్ ఓన్లీ, ఎందుకంటే చాలా పెద్ద జోన్ అది. చూడండి ఎంత పడిన తర్వాత ఇది బ్రేక్ చేయడం చాలా కష్టం. ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అన్లెస్ దేర్ ఆర్ స్ట్రాంగ్ బయర్స్. ఓకే, చూద్దాం. కానీ బుల్లి సైడ్ వెళ్తే మాత్రం రవక్కమని వెళ్ళిపోతుంది గైస్, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. నాకు ఈరోజు కూడా కొంచెం వేరే పని ఉంది గైస్, సో నేను తక్కువ ట్రేడ్ చేస్తాను. నేను ట్యూస్డే రోజు అసలు ట్రేడ్ చేయలేదు, నేను ఊర్లో ఉన్నా కదా. ఇక్కడ ఎవ్రీ ట్యూస్డే కరెంట్ 5 to 7 అవర్స్ వెళ్ళిపోతుంది అనమాట. సో నిన్న 9 o'clockకి వెళ్ళి ఈవినింగ్ 6:30కి వచ్చింది కరెంట్. సో నేను ట్రేడ్ చేయలేదు, అందుకే వీడియో ఉండదు మీ దగ్గర. స్వింగ్ ట్రేడింగ్ ఒకటి ఉండే ఓపెన్ పొజిషన్, అది ఎగ్జిట్ కొట్టా ఫోన్లో, అది మీరు షార్ట్స్లో చూసుకోవచ్చు. ఓకే, దిస్ హై ఛాన్స్ ఒక పెద్ద బుల్లిష్ క్యాండిల్ వచ్చే ఛాన్స్ ఉంది గైస్, చాలా పెద్ద బుల్లిష్ క్యాండిల్. చూడండి కావాలంటే, చెప్పలే వస్తుంది, బట్ వెయిట్ చేద్దాం పేషెన్స్ తోటి. వస్తుందని చెప్పేసి ఇమీడియట్గా కాకుండా మనం ప్రాసెస్ ఫాలో చేద్దాం. ఓకే ఓకే, ఈ జోన్ బ్రేక్ అవ్వాలి, లేదంటే మళ్ళీ కిందికి పడే ఛాన్స్ ఉంది దీనికి. బట్ ఫర్ టైం బింగ్ ఒక చిన్న స్కాల్పింగ్ చేయవచ్చు మనం. వెయిట్ చేద్దాం అవన్నీ. ఎంత నడుస్తుంది? 128, 129. ఓకే, సూపర్. క్రేజీ క్యాండిల్ ఇంత కిందికి పడి మళ్ళీ పైకి లేస్తుంది చూడండి గైస్. సో ఒక చిన్న స్కాల్ప్ చేయవచ్చు ఇక్కడ. విల్ సీ ఒక రైట్ పొజిషన్ దొరికిన తర్వాత. ఇక్కడ ఒక జోన్ ఉంది, ఇక్కడ నుంచి పుట్టు పైకి వెళ్ళొచ్చు. సో ఇది బ్రేక్అవుట్ అయితే స్ట్రాంగ్ బయింగ్ దొరికే ఛాన్స్ ఉంది గైస్. చూద్దాం అవ్వండి. లెట్స్ వెయిట్.
ఓకే, మంచి ఒక వీడియో సెటప్ దొరికినప్పుడు నేను రికార్డ్ బ్యాక్ చేస్తాను గైస్. వీడియో లెంత్ అవుతుంది, ఐఎమ్ ట్రైన్ టు కీప్ యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్. మీకు స్కిల్స్ నేర్పిద్దామనే నేను ట్రేడ్ చేస్తున్నా, అంటే ఆబ్వియస్గా నా డబ్బుల కోసం ట్రేడ్ చేస్తాం అనుకోండి, బట్ నా మోటివ్ స్కిల్ నేర్పివ్వడం యాజ్ ఎ ఎడ్యుకేటరీ పర్పస్. ఒక నిమిషం ఆగండి, ఇంకా కిందికి వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈఎంఐ దగ్గరకు వచ్చేసి 95 దగ్గరకు వచ్చి 95 చేంజ్ దగ్గరకు వచ్చి ఒక గ్రీన్ క్యాండిల్ ఎండ్ అయింది అనుకోండి, మనం మళ్ళీ బై సైడ్ వెళ్ళవచ్చు. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఎందుకంటే నేను వీడియో రికార్డ్ లేనప్పుడు ఇంకా బాగా ట్రేడ్ చేస్తాను యూజువల్లీ, ఎందుకంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. బట్ వీడియో రికార్డ్ చేసేటప్పుడు నాకు మంచి మంచి ట్రేడ్లు మిస్ అవుతుంటాయి అన్నమాట. సో ఐ హోప్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. పడే ఛాన్స్ ఉంది గైస్, ఇంకా మళ్ళీ పడే ఛాన్స్ ఉంది యాక్చువల్లీ. మనం షిఫ్ట్ అయిపోవచ్చు కదా ఎప్పుడంటే అప్పుడు, మన డబ్బులు కదా, మనం పెడుతున్న డబ్బులు, మనం పుట్టే కొనుక్కోవాలి, కాళ్ళే కొనుక్కోవాలి, అట్లా ఏమి ఉండదు. ఈఎంఐకైనా కింద క్యాండిల్ ఎండ్ అయితే నేను మళ్ళీ పుట్ సైడ్ జంప్ అయిపోతా గైస్. ఓకే, ఐ థింక్ అవుదాం, పేషెన్స్. ఎండ్ అవ్వాలి ప్రాపర్గా. 18 seconds ఉంది, 16 seconds. మళ్ళీ రివర్సల్ వెళ్ళిపోతుందా? మ్యాక్సిమం పడాలి, అన్లెస్ ఇది బ్రేక్అవుట్ అవ్వాలి. ఇది బ్రేక్అవుట్ అనుకున్నాం, కానీ యాక్చువల్ పెద్ద ట్రెండ్ లైన్ ఒకటి వస్తుంది, ఈ ఏరియా బ్రేక్ అవ్వాలి, లేదంటే కొంచెం కష్టం అది బై సైడ్ వెళ్ళడానికి. ఓకే, ఐ థింక్ ఐఎమ్ బయింగ్ గైస్, పుట్లో బై చేస్తున్నాను నేను. చిన్న ట్రేడ్, దీనికన్నా కింద ఇఫ్ ఇట్ గోస్ వీ విల్ ఎగ్జిట్ ఇట్. ఓకే, ఓహో, I think I need to book losses guys. చూద్దాం, 1 minute ఆగుదాం. అసలు ఇది కరెక్ట్ ఎండ్ అయింది గైస్, ఏమే కనుక అందుకే నేను పుట్ బై చేసా, బట్ అది మళ్ళీ బయింగ్ సైడ్ వెళ్ళింది. 2 minutes వెయిట్ చేద్దాం ఆగండి. ఈ ఏరియా బ్రేక్అవుట్ అయితే వీ కెన్ ఎగ్జిట్ యాక్చువల్లీ. బయింగ్ సైడ్ చాలా పుష్ ఉంది, బికాస్ ఓవరాల్ మార్కెట్ బయింగ్ ఉంది కాబట్టి. ఓకే గైస్, ఐఎమ్ బుకింగ్ ద లాస్. కాల్ సైడ్ స్ట్రాంగ్ ఉంది, సో బెటర్ వి డూ కాల్ ట్రేడింగ్ నౌ. బై చేస్తున్నా గైస్, కాల్ సైడ్ బై చేసా. ఎందుకు బై చేసా అంటే దీనికన్నా కింద మనకి చిన్న స్టాప్ లాస్ ఉంది, సో ఇట్స్ సేఫ్. ఓకే, కమాన్, సూపర్. చూడండి గైస్, ఓవరాల్ మనది 800,000 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. కమాన్, 1,400, నైస్. చలో, ఇక్కడ ఒక సెల్లింగ్ జోన్ ఉంది గైస్, నేను ఎక్కువ రిస్క్ తీసుకోను. కొంచెం పైకి నేను ప్రాఫిట్ బుక్ చేసుకుంటా, ఎందుకంటే పైన ఒక సెల్లింగ్ జోన్ ఉంది. కమాన్ ఫాస్ట్. ఓకే, ప్రాఫిట్ బుక్ చేసుకున్నా గైస్, చిన్నదైనా, ఎందుకంటే ఇక్కడ ఒక సెల్లింగ్ జోన్ ఉంది, ఏ టైంలోనే రివర్స్ అవ్వచ్చు. అన్లెస్ ఈ క్యాండిల్ ఇక్కడ ఎండ్ అయింది అనుకో, నేను మళ్ళీ బై పొజిషన్ తీసుకుంటా. ఓకే, ఓవరాల్ అంతనే ఉందా తొక్కలది. ఓకే, నేను యాక్చువల్లీ పైన బుక్ చేసుకున్నాను అనుకున్నా. ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఓవరాల్ ఇంకా 900 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది గైస్. 2 ట్రేడ్లు మన సక్సెస్, బట్ చిన్న ప్రాఫిట్స్. నిఫ్టీలో నేను పెద్ద ప్రాఫిట్కి ఆగలేకపోతున్నాను గైస్, ఎందుకంటే మార్కెట్ చాలా మ్యానిపులేటివ్ ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు పైకి కిందికి పోతుంటుంది. సో నేను అందుకోసం కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేస్తున్నా, ఆపుకొని ట్రేడ్ చేస్తున్నా. పెద్ద ట్రేడ్ కోసం బ్యాంక్ నిఫ్టీ ఈజ్ బెస్ట్ థింగ్ గైస్, బట్ ఇక్కడ నాకు ఎందుకో మేము పెద్ద హోల్డ్ చేసుకోలేకపోతున్నాం, ఇమీడియట్గా రివర్స్ అవుతుంది గైస్, నాకు అదే నచ్చదు. ఇది చూడండి, ఇప్పుడు బై సైడ్ వెళ్ళింది అనుకోండి, పెద్ద బయింగ్ వస్తుంది గైస్, నిజంగా చెప్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ బయింగ్ వెళ్తే, కానీ సడన్గా వెళ్ళిపోతుంది. లెట్స్ సీ గైస్, వెళ్తుందా వెళ్ళదా అని ఒక రిస్క్ తీసుకుందామా చిన్నది, ఎందుకంటే బయింగ్ అయితే పెద్ద బయింగ్ వేస్తుంది. ఏమంటారు, చిన్న రిస్క్ తీసుకుందామా అని చూస్తున్నాను నేను. ఓకే, చిన్న రిస్క్ తీసుకోవద్దు అవుతుంది గైస్ నాకు, ఎందుకంటే బయింగ్ సైడ్ వెళ్తే పెద్ద బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. లాస్ అయితే ఈఎంఐ కింద మనకి స్టాప్ లాస్ పడుతుంది. చూద్దాం ఆగండి, ఈ బయింగ్ గీడి దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది.
2 minutes వెయిట్ చేద్దాం గైస్. సెల్లింగ్ జోన్ కదా, అందుకే నేను ఇక్కడ బుక్ చేసుకున్నాను ప్రాఫిట్. బికాజ్ సెల్లింగ్ జోన్ ఉన్నప్పుడు డెఫినెట్గా అక్కడ నుంచి ఒక చిన్న రివర్సల్ వస్తుంది. ఇంకా నిఫ్టీ అంటే నీకు తెలుసు కదా, ఈఎంఐ నుంచి ఒక చిన్న గ్రీన్ క్యాండిల్ వచ్చి ఎండ్ అయితే క్రేజీ ఉంటుంది గైస్. సెల్లింగ్ జోన్ కొంచెం డేంజరు. సెల్లింగ్ కంటిన్యూ అయ్యేటట్టు ఉందా ఇది కంపోజిషన్. 10 అవుతుంది గైస్ కరెంట్లీ టైము. ఇది పడే ఛాన్స్ ఉంది గైస్, ఇంకా పడుతుంది కొంచెం. చూడండి 15 ఈఎంఐలో 15 మినిట్ క్యాండిల్లో చూడండి ఇట్లుంది క్యాండిల్. పెద్ద బులిష్ క్యాండిల్ వచ్చింది, బట్ స్టిల్ మళ్ళీ రెడ్ క్యాండిల్ వస్తుంది. అసలు ప్రైస్ యాక్షన్ ఫాలో చేయదు నిఫ్టీ. నాకు ఇంకా క్రిప్టో ట్రేడింగ్ చేయబోదు అవుతుంది, ఎందుకంటే ప్రైస్ యాక్షన్ నీట్గా ఫాలో అవుతుంది గైస్. కొంచెం పేషెన్స్ డిసిప్లిన్ చేసామంటే మనం క్రిప్టోలో మంచి అమౌంట్ సంపాదించవచ్చు. చూడండి మొత్తం కిందికి పడుతుంది ఇంత మంచి బులిష్ క్యాండిల్ తర్వాత. బట్ ఎనీహౌ మనం ఎగ్జిట్ కొట్టాం కాబట్టి వీఆర్ ఇన్ సేఫ్ జోన్. బట్ స్టిల్ ఐ ఫీల్ బులిషే. ఈ ఏరియా బ్రేక్ అయితే యాజ్ అ సెడ్ గుర్తుపెట్టుకోండి గైస్. ఈరోజు 12th ఈరోజు ఎంత 11th of December 24,050 బ్రేక్ అయిందంటే వెళ్ళిపోతుంది పైకి. అంటే ఒక స్ట్రాంగ్ గ్రీన్ అయితే ఇస్తుంది గైస్ నా యాజ్ పర్ మై వ్యూ. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు బై హియర్ గైస్. కాల్లో బై చేస్తున్నా. చిన్నదే గైస్, జస్ట్ ఇగో దీనికన్నా కింద. ఇన్ఫ్యాక్ట్ నేను యాడ్ చేస్తా. ఎందుకు తీసుకున్నానంటే చెప్తా కానీ ఐ థింక్ ఐ నీడ్ టు లాస్ బుక్ చేసుకున్నా గైస్. ఏం మ్యానిపులేషన్ అయ్యా. సరే పర్లేదు కానీ ఎంతవరకు కానిస్తావు కానీ. ఈ క్యాండిల్ ఎండ్ అయింది అనుకోండి, యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ నెక్స్ట్ క్యాండిల్ కూడా ఒక రెడ్ పడుతుంది యాజ్ పర్ ప్రైస్ యాక్షన్. చూద్దాం, మనం ప్రైస్ చేంజ్ చేద్దామా ఉండనివ్వండి. ఇక్కడ ఈఎంఐ ఉంది, ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటుంది అనుకున్నాం కానీ అది అసలు ఆగుతలే. బికాజ్ సెల్లింగ్ జోన్ కదా ఆడుకుంటుంది. స్టక్ అయిపోయింది మార్కెట్. కొంచెం వెయిట్ చేద్దాం గైస్, మంచి సెటప్ దొరికిన తర్వాత ట్రేడ్ చేద్దాం. యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ ఇంకా కిందికి పడుతుంది గైస్, అన్లెస్ ఇదే క్యాండిల్ పైకి కదా. ఇది ఇక్కడ ఆగిందంటే డెఫినెట్గా కిందికి పడుతుంది. 1 minute ఫుల్ వీడియో చూడండి గైస్, మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. మీరు సగం చూస్తే మీకు ఏం రాదు. ఓకే, చాలా మళ్ళీ బయింగ్ సైడ్ వెళ్తుంది. నాకు స్టిల్ సెల్లింగ్ సైడ్ కొంచెం సేపు. యాజ్ పర్ 15 minutes క్యాండిల్ స్టిల్ సెల్లింగే ఉంటుంది అనిపిస్తుంది గైస్. ఒక చిన్న పుట్టు ప్లాన్ చేద్దాం. ఓకే, 650 పుట్టు బై చేసా. 650 పుట్టు దీనికన్నా పైన వెళ్తే వీ కెన్ బుక్ వేర్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, దీనికన్నా పైన వెళ్తే పైకి వెళ్ళేదాకా కొంచెం వెయిట్ చేయవచ్చు. ఓకే, ద రీజన్ వై నేను పుట్టు బై చేసా అంటే ఈ క్యాండిల్ చూసి గైస్, పెద్ద బుల్లిష్ వచ్చిన నెక్స్ట్ క్యాండిల్ పెద్ద రెడ్ క్యాండిల్ ఉంది కదా, సో దేర్ ఈస్ అ ఛాన్స్. ఓకే, ఇది బ్రేక్ అయితే ఐ బుక్ లాస్. ఓకే, ఓకే ఐ బుక్ ద లాస్ గైస్. ఎందుకంటే ఈ క్యాండిల్ చూడండి గలీజ్ ఉంది. వీ కెనాట్ టేక్ రిస్క్ ఆన్ దట్ క్యాండిల్. బయింగ్ సైడ్ 15 minutes క్యాండిల్లో అయితే బయింగ్ సైడ్ ఆపర్చునిటీ లేదు. 5 minutes క్యాండిల్లో కూడా కొంచెం వెయిట్ చేద్దాం గైస్, ఎందుకంటే ఇప్పుడే పెద్ద 2 మూమెంట్స్ వచ్చినాయి కదా, కొంచెం జాగ్రత్తగా చేయాలి, లేదంటే బిస్కెట్ అయిపోతాం. మనది మేబీ చిన్న లాస్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి 1,500 రూపీస్ లాస్ అయింది, బట్ ఇట్స్ ఓకే గైస్. కొంచెం
మ్యాన్పులేటివ్ మార్కెట్లో ఇంత చిన్న ప్రాఫిట్, ఇంత చిన్న లాస్ ఉందంటే గ్రేటే. అసలు మీరు చూపిస్తే చూడండి, ఈ క్యాండిల్ చూడండి గైస్. ఓకే, 15 మినిట్స్ క్యాండిల్, 5 మినిట్స్ పెడతాం, కొంచెం చూడండి. ఇగో 9:15 క్యాండిల్ ఏడు ఉంది, ఇది పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చింది, సారీ ఇండిసిజన్ క్యాండిల్ వచ్చింది. నెక్స్ట్ క్యాండిల్ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చేసింది, పైకి వెళ్ళింది, కిందికి వచ్చేసింది, పైకి వెళ్ళింది. సో ఓవరాల్ బుల్లిష్ అయ్యేటట్టు ప్లాన్ ఉంది. బట్ సెల్లర్ జోన్ నుంచి రిజెక్షన్ తీసుకుంది, బాగానే తీసుకుంది. ఓకే, మంచి కింది దాకా, కానీ మనకి ప్రీమియం అంత స్ట్రాంగ్ మూమెంట్స్ ఇవ్వలేదు. ఓకే, తర్వాత మళ్ళీ బుల్లిష్ వెళ్ళింది, మళ్ళీ అక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటుంది, కానీ చిన్న చిన్న స్టాప్ లాస్ ఇచ్చిపోతుంది అనమాట. ఇప్పుడు కొంచెం వెయిట్ చేయడం బెస్ట్ గైస్, ఎందుకంటే ఇంకా అదే జోన్లో తిరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇగో ఈ జోన్లోనే తిరుగుతుంది. ఇంకా మార్కెట్ ట్రెండ్ ఇస్ బుల్లిష్, బట్ అది ఎక్కడి నుంచి బుల్లిష్ అవుతుంది అనేది పాయింట్. వెయిట్ చేద్దాం గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మంచి ట్రేడ్ తీసుకున్నప్పుడు నేను రికార్డ్ బ్యాక్ చేస్తాను. ఓకే, వెల్కమ్ బ్యాక్ గైస్. ఒక చిన్న బై కాల్ 650 కాల్ బై చేసా. ఓకే, సేమ్ ఇది ప్రీవియస్ లాస్ నడుస్తుంది అట్లనే. ఓకే, ఇక్కడ కింద స్టాప్ లాస్ పెట్టేస్తాను నేను, ఎందుకంటే మ్యానిపులేటివ్ ఉంది మార్కెట్. సో విల్ నాట్ గివ్ బిగ్ లాసెస్. ఓకే, సో ఒకటి యాడ్ చేసుకొని పెట్టుకుంటా గైస్, ఆర్డర్స్. ఓకే, చలో ఇక్కడ స్టాప్ లాస్ యాడ్ చేసేసా గైస్. చూద్దాం, క్రేజీ మ్యానిపులేషన్ ఉంది గైస్. నిఫ్టీ ట్రేడ్ చేయడం బంద్ చేద్దాం అనుకుంటున్నా. చలో స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇది బ్రేక్ అయితే మాత్రం స్ట్రాంగ్గా కిందికి పడుతుంది గైస్, నిజంగా చెప్తున్నా. ఐ థింక్ ఐఎమ్ జంపింగ్ టు పుట్ గైస్, ఎందుకంటే కొంచెం ఛాన్సెస్ ఉంది. పుట్ బై చేస్తా. ఐ థింక్ దిస్ విల్ బి మై లాస్ట్ ట్రేడ్ గైస్. ఇంకా నేను ట్రేడ్ చేయను, ఎందుకంటే మార్కెట్ కొంచెం పిచ్చిగా ఉంది. సో అలాంటి మార్కెట్లో మనం చిన్న లాస్ నుంచి బయటికి రావడం బెస్ట్ అనిపిస్తుంది కొన్నిసార్లు. చూద్దాం, ఇది ప్రీవియస్ లాస్ క్యాల్కులేట్ అవుతుంది గైస్. ఓకే, నేను ప్రైస్ యాక్షన్ బట్టి పుట్ బై చేస్తున్నా, కిందికి పైకి పోతుంది. కాల్ బై చేస్తున్నా, కిందికి పోతుంది. సో ఇట్స్ బెటర్ వి ఎగ్జిట్ ద ట్రేడ్. మీకు ఎప్పుడన్నా ఎట్లా అయిందా గైస్? మనం ఏ డైరెక్షన్లో తీసుకుంటామో దానికి రివర్స్ అయిపోతుంది. హోల్డ్ చేసుకుంటే పోతూనే ఉంటుంది, ఎగ్జిట్ కొడితే మళ్ళీ రివర్స్ అయిపోతుంది. ఎప్పుడన్నా అయిందా? లీజ్ మార్కెట్ గైస్, పెద్ద ఎంత 4000 లాస్ అయింది. ఓకే, నైస్ బుల్లిష్ క్యాండిల్ గైస్. కాల్ సైడ్ షిఫ్ట్ అవుదాం, 500 క్వాంటిటీస్ అవుతాయి. ఓకే, ఇది నా లాస్ట్ ట్రేడ్ గైస్. ఓవర్ ట్రేడ్ అయిపోతుంది యాక్చువల్లీ. బెటర్ వి నాట్ వేస్ట్ అవర్ మనీ ఆన్ ద స్టూపిడ్ మార్కెట్. ఒక్క బుల్లిష్ క్యాండిల్ గైస్, ఒక్క బుల్లిష్ వచ్చిందంటే మన మొత్తం సెట్ అయిపోతుంది. కమాన్, నైస్, కమాన్. పైకి లేస్తలేవేంద్రా, లేరా పైకి. ప్రీమియం పెరుగుతలే గైస్, చూడండి. Come on, bro. స్ట్రాంగ్ బయింగ్ కావాలి మనకి. రిజెక్షన్ వస్తుంది గైస్. అరే ఎడిపోయినారు అయ్యా. కమాన్ బ్రో. అసలు ప్రీమియం చార్ట్కి మన స్పాట్ చార్ట్కి ఇండెక్స్ చార్ట్కి అసలు సంబంధం లేకుండా పైకి కిందికి అవుతుంది గైస్. కమాన్ బయర్స్.
కమాన్, ఒక్క ట్రేడ్ మన డైరెక్షన్లో వెళ్ళిందంటే మనకి లాస్ మొత్తం కవర్ అయిపోతుంది గైస్. ఒకటే ట్రేడ్, జస్ట్ వన్ ట్రేడ్. కమాన్. ఐ ఎగ్జిటెడ్ గైస్, ఎందుకంటే చాలా పిచ్చి పిచ్చిగా ఉంది. ఇంత మంచి బయింగ్ ఇచ్చి మళ్ళీ అది కిందికి వండి ట్రై చేస్తుంది. సో ఇట్స్ బెటర్ కొంచెం వెయిట్ చేద్దాం. ఓవర్ ట్రేడ్ అయిపోతుంది గైస్ ఈరోజు, నిజంగా చెప్తున్నాం, చాలా ఓవర్ ట్రేడ్ అయిపోతుంది. వెయిట్ చేద్దాం గైస్. ఈ మ్యానిపులేషన్ గేమ్లో నాకు అసలు ఇండియన్ మార్కెట్ అంటేనే గలీజ్ అనిపిస్తుంది. బెటర్ వి జస్ట్ టు క్రిప్టో ట్రేడింగ్, నిజంగా చెప్తున్నా. కాల్ తీసుకున్నా గైస్ మళ్ళా. కమాన్, ఎందుకంటే ఒక స్ట్రాంగ్ మూమెంట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది కొంచెం. నో, ఐ థింక్ ఎగ్జిట్ అయిపోయినా గైస్. ప్రైస్ యాక్షన్ ఫాలో అవ్వట్లే, ఇది ఇష్టం వచ్చినట్టు ప్రీమియం చార్ట్ ఇష్టం వచ్చినట్టు పోతుంది. సో అలాంటి మార్కెట్లో మనం ఏం చేయగలుగుతాం చెప్పండి. పోతే జపక్కన వెళ్ళిపోతుంది ఎవ్వరు చెప్పకుండా, మళ్ళా స్లో అయిపోయి పైసలు మొత్తం తినేస్తుంది. అమ్మ జీవితం. ఎప్పుడైనా మీకు ఇట్లా అయిందా? స్ట్రెస్, చాలా స్ట్రెస్, పైసలు పోతూనే ఉన్నాయి, ఏం చేసినా పోతూనే ఉన్నాయి, ఇరిటేషన్ వస్తుంది, ఏం చేయాలో అర్థం కాదు అనిపిస్తుంది. సారీ. పేషెన్స్ తోటి కొంచెం చేసేది ఉన్నాయి, నేను కొంచెం గడబడి చేసా, నా తప్పు కూడా ఉంది గైస్ యాక్చువల్లీ. ఎందుకంటే ఆ మూమెంట్స్ బట్టి మనకు కొంచెం అర్థమవుతుంది అన్నమాట ఏ డైరెక్షన్లో పోతుందని. ఒక స్ట్రాంగ్ బయింగ్ వచ్చేస్తే మనది మొత్తం క్లియర్ అయిపోతుంది గైస్. ఒక స్ట్రాంగ్ బయింగ్. కమాన్ నిఫ్టీ, కమాన్. ఫుల్ వాలటైల్ ఉంది గైస్, పైకి కిందికి అవుతుంది. బాబా, కమాన్ నిఫ్టీ. ఒక్క బుల్లిష్ క్యాండిల్ గైస్ ఇక్కడ దాకా వచ్చిందంటే మనది మొత్తం సెట్ అయిపోతుంది. కమాన్. కమాన్. దీనికన్నా కింద వచ్చిందంటే కమాన్ నిఫ్టీ ఒక్కటే. నిఫ్టీ బ్రో మనల్ని మోసం చేశాడు. సో మనం ఎగ్జిట్ అయిపోదాం. ఐ థింక్ ఇట్స్ బెటర్ వి స్టాప్ ద డే గైస్. అసలు పిచ్చిగా నడిచిపోయింది. చూడండి, అమ్మ జీవితం, ఏం మార్కెట్ రా ఇది. ఇక అసలు ఇది మార్కెటా? ఇడికి తిరుగుతుంది. ఈ జోన్లో ఉండేదాకా ట్రేడ్ చేయకండి గైస్, కొంచెం పిచ్చి ఉంది. ఈ జోన్ మొత్తం ఇట్లనే ఉంది. ఇంత మంచి రెడ్ క్యాండిల్ వచ్చింది, నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ వస్తుంది చూడండి. చెప్పలే, పైకి పోతుంది. అట్లుంది మార్కెట్, ఏం చేయలేం. ఓవరాల్గా మనది ఇప్పుడు 7,000 లాస్. ఓ మై గాడ్. ఒక్క ట్రేడ్ మన డైరెక్షన్లో నడిచిపోతే మనకు సెట్ అయిపోతుంది గైస్, కానీ ఒక్క ట్రేడ్ కూడా నడవలేదు. ఎక్స్ట్రీమ్ మ్యానిపులేటివ్ ఉంది గైస్. అసలు ఏందో మార్కెట్, మా జీవితం. నాకు ఎందుకో నిఫ్టీని బంద్ చేసాం మొత్తానికి, కామ్గా క్రిప్టో ట్రేడింగ్ చేసుకుందాం అనిపిస్తుంది గైస్. ఏమంటారు? కమెంట్ చేయండి, వాట్ యూ థింక్. కామ్గా డైలీ ఒక 1 hour క్రిప్టో ట్రేడింగ్ చేసి మంచిగా మ్యానిపులేటెడ్ ఎవ్వరు లేకుండా నీట్గా నడుస్తుంటుంది. ఎంత మంచిగా ఉంటుంది.
పీస్ఫుల్లీ ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఏమంటారు? ఇది కస్టమర్ కేర్ జీవితాన్ని ఉనిగులుతున్నారు. ఓకే, కమాన్. ఓకే, కమాన్. ఇంకొకటి క్రేజీ ఎండ్ అయింది గైస్ ఈ క్యాండిల్. నెక్స్ట్ క్యాండిల్ కూడా కిందికి పడితే మనకు పెద్ద ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. చూడండి, మంచిగా ఎండ్ అయింది, నీట్గా ఎండ్ అయింది. ఇది పడ్డదంటే మనకు సెట్ అయిపోతుంది. ఓవరాల్గా చూడండి గైస్, ఇప్పుడు ఇంకా అంతనే నడుస్తుంది. కమాన్ కమాన్. యాజ్ పర్ దిస్ క్యాండిల్ ఇంకో క్యాండిల్ కిందికి పడాలి గైస్. బట్ మ్యానిపులేషన్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి మనం ఏం చేయలేం. ఇంత చిల్లర్ మ్యానిపులేషన్, ఒక్కొక్క రోజు చాలా మ్యానిపులేషన్ ఉంటుంది గైస్. అసలు ట్రేడ్ చేయకండి ఆ రోజు. నేనే పిచ్చన్ లెక్క ట్రేడ్ చేస్తున్నా వీడియో కోసం. బట్ ఇట్స్ బెటర్ యూ ఎగ్జిట్ ద మార్కెట్. అసలు ఇంత మంచి రెడ్ గ్రీన్ పుట్ బై వచ్చి మళ్ళీ రివర్స్ ఎట్లా అవుతుంది చూడండి. అసలు ఎవడన్నా ఎట్లా చేస్తాడా? ఎగ్జిట్ గైస్, ఎగ్జిట్ చేసిన బికాజ్ టూ మచ్ ఉంది గైస్. ఇది 8,000 రూపీస్ లాస్ నడుస్తుంది. నేను మన యూట్యూబ్ ఛానల్లో పెట్టేస్తా గైస్. మ్యానిపులేటివ్ ఉంది చాలా మార్కెట్, అసలు ట్రేడ్ చేయకండి అని. యూట్యూబ్ create post. Market is manipulative. Please don't trade today. 12th or 11th December. Okay, post. మరీ ఎక్స్ట్రీమ్. వావ్, లాస్ట్ ఒక రిస్క్ తీసుకుంటా, ఏదైతే అది అన్న ఏడికైతే అడిగి చూద్దాం. పైకి పోయినప్పుడేమో ప్రాఫిట్ ఇవ్వట్లేదు, కిందికి వచ్చినప్పుడైనా లాస్ ఇస్తుంది. కమాన్ ప్లీజ్, కమాన్. $63 నుంచి 73 దాకా వెళ్ళింది. ఒక 10 పాయింట్స్ అయినా ఐదు నుంచి వీడి దాకా. ఈ ఏరియా బ్రేక్ అయిపోవాలి. బ్రేక్ వేస్తే కానీ మనది లాస్ రికవర్ యూజువల్లీ లాస్ రికవర్ మన టార్గెట్ కాదు, పైసలు సంపాదించడం మన టార్గెట్. బట్ ఈ జోన్ బ్రేక్ అయ్యి స్ట్రాంగ్ బయింగ్ వస్తేనే, లేదంటే కష్టం.
కమాన్ సెల్లింగ్ జోన్ బ్రేక్ చేయి. కమాన్ బ్రేక్ it. You can do it, brother. Come on. కరెక్ట్ సెల్లింగ్ జోన్ దగ్గర క్యాండిల్ అండి. కమాన్, యూ కెన్ డూ ఇట్ బ్రదర్. కమాన్ బ్రదర్. పెద్దది ఒక గ్రీన్ క్యాండిల్. కమాన్, యూ కెన్ డూ ఇట్. జోన్. Come on, yes, come on. Help. Superb. Nice breakout, guys. 6,000 ప్రాఫిట్ నడుస్తుంది ఈ ట్రేడ్లో. సూపర్. కమాన్, ఓవరాల్ చూసుకున్నట్లయితే 2,000 ప్రాఫిట్ నడుస్తుంది. ఎగ్జిట్ ద ట్రేడ్ కామ్గా ఇప్పుడు, ఎందుకంటే మళ్ళీ కిందికి పడే ఛాన్స్ ఉందన్నమాట. సో ఓవరాల్ ప్రాఫిట్ 1,452 గైస్. నిజంగా చెప్తున్నా, ఈరోజు ఇక్కడ దాకా వీడియో చూసినట్లయితే దిమాగ్, నిజంగా చెప్తున్నా, ఈడి దాకా ఒకవేళ మీరు వీడియో చూసినట్లయితే మీకు లర్నింగ్